జోగ్ వాటర్ ఫాల్ నుంచి అయితే సిస్రీ టెంపుల్కి అయితే వచ్చాం. సిస్రీనా సిస్రీ అని ఊర్లో ఒక టెంపుల్ అయితే ఉంది. సో అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాం. పేరేంటి? పేరు తెలియదు, ఉన్నని చెప్తాం. సో మేమైతే నెక్స్ట్ శ్రీ మరికాంబ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే ప్లాన్ లేదు టెంపుల్కి వెళ్తామనేసి. సో రిటర్న్ వెళ్తున్న వేలో ఇంకేమైనా దగ్గర ఉన్నాయా చూడాల్సిన ప్లేసెస్ అని చూస్తే సిరిసి అని ఊర్లో ఈ మరికాంబ టెంపుల్ అయితే కనిపించింది. ఓకే చూద్దామా వెళ్ళేసి ఎలా ఉంటుందో అనుకొని వెళ్ళాము. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే డిఫరెంట్గా ఉంది. అంటే ఇప్పటి వరకు చూసిన టెంపుల్స్ అన్నిటికన్నా ఈ టెంపుల్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది బయట అంతా కూడా. నెక్స్ట్ అమ్మవారు అయితే 2 కళ్ళు చాలేదనమాట, అంత అందంగా అలంకారమై ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇదంతా బయటన సిల్వర్ అనమాట. ఇంకా లోపల గర్భగుడి లోపలికి అయితే ఇంకా వీడియో తీయనివ్వలేదు, ఇక్కడి వరకు తీసుకొని ఇచ్చారు. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి అయితే దర్శనం చేసుకొని వచ్చేసాం. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మెయిన్ గర్భగుడి అనమాట. ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసి ఇంకా బయటన చుట్టుపక్కల కూడా ఎంత డిఫరెంట్గా చూడండి, మెరూన్ అండ్ క్రీమ్ కలర్తో పెయింట్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఉత్తరాఖండ్ డిస్ట్రిక్ట్ టూరిజం అట్రాక్షన్ అనేది ఒక బోర్డు ఉంది. సో అక్కడ దగ్గరలోన ఇంకే ప్లేసెస్ ఉన్నాయో చూడడానికి. సో అవన్నీ అయితే బోర్డు ఉంది. మేము ప్రజెంట్ అయితే టెంపుల్కి వచ్చాము. సో టెంపుల్ ఎక్కడ ఉందో ఆ దగ్గరలో ఇంకేమున్నాయని మేమైతే ఆ బోర్డుని అయితే చూస్తాము. సో నెక్స్ట్ అక్కడ నుంచి అయితే మేము సహస్రలింగాని టెంపుల్కి అయితే బయలుదేరామన్నమాట. అంటే అక్కడ నుంచి మాకు ఒక 10 km పడుతుంది. సో దగ్గరలో ఇది ఉంది కదా, ఇంకా చూద్దాం అనేసి ఇంకా మేము ఆ టెంపుల్కి అయితే బయలుదేరాము. సో నెక్స్ట్ మేమైతే ఇంకా బయలుదేరిపోయాము సహస్రలింగ టెంపుల్కి. సో ఈ 2 టెంపుల్స్ అయితే మాకు అస్సలు ప్లాన్ లేదు, బట్ అయినా సరే రాసిపెట్టుంది దర్శనం అవ్వాలనేసి. సో అందుకని మాకైతే మంచిగా ఈ 2 టెంపుల్ కూడా దర్శనం అయిపోయింది. అండ్ ఈ టెంపుల్ అయితే 6:37కి క్లోజ్ అని అన్నారు. మేము బయలుదేరేసరికి 5:30 అయిపోయింది ఫస్ట్ టెంపుల్లో. అయినా సరే మేము టైంకి రీచ్ అయిపోయాము. ఈ మొత్తము వే అంతా ఫుల్ ఫారెస్ట్ అనమాట, సహస్రలింగ టెంపుల్కి వెళ్తున్న వే. అందుకే 6:37కి క్లోజ్ అని చెప్పారు. చుట్టుపక్కల ఏం లేవన్నమాట, ఇంకా ఓన్లీ ఆ టెంపుల్కి వెళ్ళిన వెహికల్స్ తప్ప ఇంకేమీ లేవు. సో ఫైనలీ సక్సెస్ఫుల్గా టైం ముందర రీచ్ అయిపోయాం టెంపుల్కి. సో ఇంకా ఆ టెంపుల్ అంటే మొత్తం టెంపుల్లా లేదనమాట, మొత్తం వాటర్లో లింగాలు అయితే ఉన్నాయి చుట్టుపక్కల. ఇంకా లైట్ ఉండుంటే ఇంకా బాగా కనిపించున్నేమో. మేము వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి ఆ మాత్రమే లైటింగ్ ఉంది. ఇంకొక 1/2 hour లేట్ అయినా సరే ఇంక చీకటి పడిపోద్ది, మాకు ఇంకా ఆ లింగాల్లో ఏమీ కనిపించిపోయిను. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో మొత్తం వ్లాగ్ అయితే చూడండి. ఇంకా వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉండేది. అంటే ఈవినింగ్ అయిపోయేసరికి ఏమో మరి వాటర్ ఫ్లో అయితే ఫుల్గా ఉన్నది. అండ్ మొత్తం చూస్తున్నారు కదా వీడియోలోనైతే ప్రతి దగ్గర లింగాలు అనమాట. చాలా వరకు ఇంకా కనిపించట్లేదు వాటర్ ఫ్లో వల్ల, బట్ ఎంతవరకు కనిపిస్తుంది అదంతా అయితే వీడియో తీశాను. ప్రతి దగ్గర లింగం అండ్ నంది 2 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆ సైడ్నే టెంపుల్ సైడ్నే ఇక్కడ వేలాగా ఉండి రోప్ బ్రిడ్జ్ అయితే ఉన్నది. సో లైట్ ఫేడ్ అయిపోవడం వల్ల ఇంకా ఏం కనిపించట్లేదు క్లారిటీగా, బట్ అయినా సరే మెమొరీగా ఎప్పటికీ గుర్తుంటుంది వెళ్ళాము అనేసి ఇంకా వీడియో అయితే తీశాను. సో మొత్తం చీకటి అయిపోయింది. నెక్స్ట్ క్లోజ్ కూడా చేసేసారు. ఇదైతే రోప్ బ్రిడ్జ్ అనమాట. రోప్ బ్రిడ్జ్ నుంచి అయితే మొత్తం లింగాలన్నీ మంచిగా కనిపిస్తున్నాయి, డైరెక్ట్గా అయితే కనిపిస్తున్నాయి, బట్ వీడియోలో అయితే అంతగా ఏం కనిపించట్లేదు. సో అందుకని రోప్ బ్రిడ్జ్ ఉందేమో లింగాలు చూడడానికి అనేసి. సో ఎన్ని లింగాలంటే ఆ చుట్టుపక్కల వాటర్ ఏరియా అంతా మొత్తం లింగాలేని. సో ఇదైతే చూడాల్సిన ప్లేసు.
మేము అస్సలు అనుకోలేదు, ప్లాన్ చేయలేదు, కానీ బట్ ఈ 2 టెంపుల్స్ అయితే చాలా బాగా మాకైతే దర్శనం అయిపోయేవి. ఇంకా ఫ్లాష్ ఆన్ చేసుకొని ఇంకా వీడియో అయితే తీసిన ఎక్కడేం కనిపిస్తుందేమో అనేసి. బట్ అయినా సరే ఓన్లీ బ్రిడ్జ్ తప్ప కింద వాటర్ అవేం కనిపించట్లేదు. అదే మేము కొంచెం ఒక 1 అవర్ బిఫోర్ వెళ్ళుంటే మొత్తం వ్యూ అంతైతే చాలా బాగా కనిపించును. అంటే మేము కూడా మంచిగా అన్ని లింగాలను కూడా దర్శనం చేసుకోవడం అయ్యున్నాం. సో వాటర్ మొత్తం చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఒక రివర్ అనమాట. ఆ రివర్ అంతా ఓన్లీ లింగాలే ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా సరే అటువైపు వెళ్తే తప్పకుండా దర్శనం చేసుకోండి. లింగాల దగ్గర అయితే దర్శనం అయిపోయింది. ఇదైతే చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇక్కడికి వస్తామనేసి. సో చూసారా, మొత్తం వాటర్లోనైతే లింగాలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇంకా వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల చాలా వరకు అయితే కనిపించట్లేదు. సో మొత్తం ఆ చుట్టుపక్కల లింగాలే ఉన్నాయి. వాటర్ లోపల కూడా లేట్ అయిపోయింది. బట్ అయినా సరే ఈ టైంకి వచ్చాక దర్శనం అయింది. ఇప్పుడు క్లోజింగ్ టైం అనమాట. ఇంకెక్కడి నుంచి అయితే ఇంక రిటర్న్ మేము ఇంటికే వెళ్ళిపోతాం. మీకైతే ఈ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సంఘవేణి వ్లాగ్స్. కీప్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్. బాయ్ బాయ్.